ప్రైజ్ ద లార్డ్. యేసు నామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాలం ముందు వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవ యేసయ్య, సర్వాధికారినైన మీకు వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ ఉదయకాలం ముందు ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుంది. వాక్య భాగం అర్థమాటలు సహాయం చేసి మీకు కృపలో బలపరిచి మీకు మాదిరిగా నడిపించమని చిన్న ప్రార్థన యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 21వ వచనము. దేవుని విషయమై ధర్మశాస్త్రం లేని వాడును కాను గాని క్రీస్తు విషయమై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను. ఆయనను ధర్మశాస్త్రం లేని వారిని సంపాదించుకొనుటకు ధర్మశాస్త్రం లేని వారికి ధర్మశాస్త్రం లేని వారి వలె ఉంటిని. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే దేవుని విషయమై ధర్మశాస్త్రం లేని వాడును కాను కానీ క్రీస్తు విషయమై ధర్మశాస్త్రంకు లోబడిన వాడును. ఆయనను ధర్మశాస్త్రం లేని వారిని సంపాదించుకుంటూ ధర్మశాస్త్రం లేని వారికి ధర్మశాస్త్రం లేని వారి వలె ఉంటిని. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం, ఇది మాత్రమే మీ వలన తెలుసుకొని కోరుచున్నాను, ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మ పొందితరా లేక విశ్వాసంతో వినుట వలన పొందితరా. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను కాగా మనిషి విషయంలో నేను దేవ నియమమునకు శరీర విషయంలో పాప నియమమునకు దాసుడనే ఉన్నాను. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 4వ వచనం, దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8-10 వచనాల్లో, ఒకరినొకరు ప్రేమించడం విషయంలో తప్ప మరి ఏమీ ఎవరికి అచ్చిండవద్దు, పొరుగు వాడిని ప్రేమించువాడే ధర్మశాస్త్రం నెరవేర్చినవాడు. ఎలాగనగా వ్యభిచరింపవద్దు, హత్య చేయవద్దు, దొంగిల్లవద్దు, ఆశింపవద్దు అనునవి మరి ఏ ఆజ్ఞైనా ఉన్న ఎడల అది ఎన్నివలె నీ పొరుగువాని ప్రేమింపవలెను వాక్యములు సంక్షేపముగా ఇమిడి ఉన్నవి. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు కనుక ప్రేమ కలిగి ఉండి ధర్మశాస్త్రం నెరవేర్చుటే. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13-14 వచనంలో, సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉన్నట్టుకు పిలువబడితే అయితే ఒక మాట ఆ స్వతంత్రమును శరీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారు ఒకరినొకరు దాసులో ఉండుడి. ధర్మశాస్త్రంతయు నిన్ను వారు నీ పొరుగు వారిని ప్రేమించుము అన్న ఒక మాటలో సంపూర్ణమై ఉన్నది. చివరిగా ఒక మాట గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22-23 వచనంలో, అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము, ఇట్టి వాటికి విరోధమైన నియమమేమీ లేదు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమ కలిగిన దేవేశయ్య, నాయన మీరు ఇచ్చిన వాక్య ధ్యానాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటాను తండ్రి. నాయన మేము ప్రేమ కలిగి నడుచుకున్న వారంగా నన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించిన ఆ విధంగా నడుచుకున్న శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి మీ ప్రేమ కృపను మమ్మల్ని బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.